Hello everyone, this is Anil Raj. Welcome to Engineering Mechanics class. In the previous classes, we have seen some of the formulas as well as definitions in engineering mechanics. In today's class, we are going to see law of parallelogram forces. So, what is a law of parallelogram forces? It states that if two forces acting at a point on a body are represented in the magnitude and direction by two sides of a parallelogram, then the diagonal passing through that point is the resultant force. So, this statement says that, for example, I am having an irregular body. Let us think this is an irregular body. In this irregular body, there are two forces. Let this be P and Q. Though this is my center point, let that be O. And next, so this is the force. This force which is called as P force, P, and next there is a force which is going to this side, it is called Q. Now we have to, by using these forces, we have to make parallelogram by extending these forces. So you got parallelogram. This is Q and this may be of Q dash. This is P, this may be of P dash. You can put P also and you can put Q also, whatever it may be. And the angle between P and Q is called as theta. The angle between P and Q is called as theta. What he is saying in this derivation is that the represented magnitude and directions by two sides of a parallelogram, then the diagonal passing through that point is called as the resultant force. It means when two forces are acting at a particular point and this particular point is called as the resultant force. So this will be alpha. ఈ స్టేట్మెంట్లో వాడు క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఒక పాయింట్ దగ్గర రెండు ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి, దానికి ప్యారలోగ్రామ్ అనేది తీసుకుంటే ఆ ప్యారలోగ్రామ్ ఈ డయాగ్నల్ టచ్ అయ్యే పాయింట్ని మనము రిజల్టెంట్ అంటాం అన్నట్టు. అంటే ఈ పీ మీద క్యూ మీద ఎంతైతే ఫోర్సెస్ అనేది యాక్ట్ అవుతున్నాయో అది ఒక ఓన్లీ రిజల్టెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే రిజల్టెంట్ విల్ బి ద ఫైనల్. ఈ పీ మీద క్యూ మీద వచ్చేది రిజల్టెంట్ ఫోర్స్ ఏంటంటే మనకు ఆర్ తోటి రిప్రజెంట్ చేసి ఆర్ తోటి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాంగిల్స్ కూడా పీకి క్యూకి ఉన్న యాంగిల్స్ని టీటా అంటాము. అండ్ విత్ రిప్రజెంటేటివ్ టు ఆర్ తీసుకునే దాన్ని మనం ఆల్ఫా అంటాము. లెట్ వాట్ ఈస్ ద ఫార్ములా, ఒకసారి ఫార్ములా చూద్దాం. వాట్ ఈస్ రిజల్టెంట్ ఫోర్స్? హియర్ ఆర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos theta. Resultant formula will be p square plus q square plus 2pq cos theta. p square ante forces on x axis, q square ante this may be y axis or with the angle that is q, and 2pq cos theta. Cos theta ante entante ee pq q ki madhyalo వచ్చే యాంగిల్ని టీటా అంటాం అన్నట్టు. సో దట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ దిస్ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ టీటా. సో దిస్ ఈస్ ద రిజల్టెంట్ ఫార్ములా. అంటే మనకు రిజల్టెంట్ కావాలంటే ఈ ఫార్ములా బట్టి చేస్తే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ పీ ఈక్వల్ టు సమ్ ఫోర్స్ ఉంటుంది, క్యూ ఈక్వల్ టు సమ్ ఫోర్స్ ఉంటుంది, టీటా అనే యాంగిల్ ఇస్తాడు వాడు. ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు ఆ పీ ఫోర్సు క్యూ ఫోర్సు ప్లస్ టీటా వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు డైరెక్ట్గా రిజల్టెంట్ ఫోర్స్ అంటే పీ ద్వారా క్యూ ద్వారా ఇక్కడ ఓ దగ్గర అనేది ఎంత ప్రెషర్ యాక్ట్ అవుతుందో మనకు ఈ రిజల్టెంట్ ద్వారా తెలిసిపోతుంది. సో దిస్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్. అండ్ ఇంకొకటి మనకి ఏముందంటే ఇక్కడ ఆల్ఫా అనే వాల్యూ ఉంది. సో the alpha is denoted with alpha is equal to tan inverse of q sin theta by p plus q cos theta. Alpha equal to tan inverse of q sin theta by p plus q cos theta.
ఇది ఆల్ఫా వాల్యూ కనుక్కోవడానికి విత్ రిప్రజెంటివ్ ద హారిజంటల్ రిజల్టెంట్కి మధ్యలో యాంగిల్ ఆల్ఫా అనుకున్నాం కదా, ఆ ఆల్ఫా వాల్యూ కనుక్కోవడానికి. దట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ టీటా బై పీ ప్లస్ క్యూ కాస్ టీటా. అండ్ ఇక్కడ ఆర్ అనేవి యూనిట్స్ ఉండాలి. జనరల్గా మనం ఏ ప్రాబ్లం చేసినా కానీ యూనిట్స్ అనేది కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు పీక్యూ అనేది కిలో న్యూటన్లో ఉందనుకుంటే రిజల్టెంట్ కూడా నాకు కిలో న్యూటన్లో వస్తుంది. ఒకవేళ నాకు పీక్యూ న్యూటన్లో ఇచ్చింది అనుకోండి, అప్పుడు దట్ మే బీ ఇన్ న్యూటన్స్. అండ్ ఎప్పుడు కూడా మనకి ఆల్ఫా వాల్యూ డిగ్రీస్లో ఉంటుంది. సో దిస్ ఇస్ మెన్షన్డ్ ఇన్ డిగ్రీస్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి మీరు ఇప్పటివరకు చూసినట్టయితే అన్ని ఫార్ములాసు డెరివేషన్స్ మాత్రమే చూసారు. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రాబ్లం. ఇంజనీరింగ్ మెకానిక్స్లో మీకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ స్టార్ట్ అయిన వెంటనే మీకు ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏమంటే పారలోగ్రామ్ ఫోర్స్ మీద ప్రాబ్లమ్స్. దట్ ఈస్ రిజల్టెంట్ కనుక్కోమంటా ఉంటాడు అన్నట్టు. అంటే మీకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. ఇఫ్ 2 ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్, లెట్ దిస్ బి పీ ఫోర్సెస్ ఇంత ఉంది, క్యూ ఫోర్సెస్ ఇంత ఉంది, వాటి మధ్య వాటి రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేయండి అంటే మీరు ఈ ఫార్ములా పెట్టేసినామంటే మీకు రిజల్టెంట్ ఫోర్స్ వస్తుంది. ఇంకొకటి ఏమంటాడంటే వాడు దాని ఆల్ఫా, దాని రిజల్టెంట్ ఎంత యాంగిల్లో ఉందని కూడా అడుగు, అంటే దట్ విల్ బి ఆల్ఫా. అప్పుడు ఏమవుతుంది మనకు ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ టీటా బై పీ ప్లస్ క్యూ కాస్ టీటా. సో ఈ రెండు ఫార్ములాలు వేసుకున్నారంటే మనకి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనం ఏం చేద్దామంటే బై యూజింగ్ దీస్ 2 ఫార్ములాస్ లెట్స్ సాల్వ్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి చూపెడతాను, రైట్? So let's do a problem. Let's see a problem. 2 forces of magnitude 50 newtons and 70 newtons act at a point making an angle of 50 degrees. Find the magnitude and directions of the resultant forces. అంటే ఈ క్వశ్చన్లో వాడు పీ చేసిండు, క్యూ చేసిండు, మనకు రిజల్టెంట్ ఫోర్సెస్ అనేవి కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఏమంటే రిజల్టెంట్ ఫోర్స్ అంటే యూ హ్యావింగ్ ద ఫార్ములా ఇందాక మనం చూసినట్టుగా వాట్ విల్ బి ద రిజల్టెంట్. సో హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, లెట్స్ సీ. So let's start our solution. So here P equal to uh, 70 newtons, Q equal to 50 newtons. వాడు ఇంకా దాని యాంగిల్ ఇచ్చేసాడు. సో దట్ యాంగిల్ ఈస్ టీటా. ఈ రెండింటి మధ్య యాంగిల్ వచ్చేసి 50 degrees. మనకి ఏమన్నాడు, రిజల్టెంట్ అనేది కనుక్కోమన్నాడు. సో హీ ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ ద రిజల్టెంట్ ఫోర్స్. సో ఆర్ అనేది ఇవ్వలేదు. ప్రీవియస్ దాంట్లో మీరు ఇందాక చూసిన దాంట్లో రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఆల్రెడీ వాడు ఇచ్చాడు. సో వాట్ విల్ బి ద రిజల్టెంట్, వాట్ ఈస్ ద ఫార్ములా? ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ టీటా. సో దిస్ ద ఫార్ములా, రిజల్టెంట్ ఫోర్స్కి ఫార్ములా. ఇప్పుడు పీ వాల్యూస్, క్యూ వాల్యూస్, ఈ టీటా వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిండ్రంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ యువర్ ప్రాబ్లమ్ ఈస్ డన్. హియర్ ఐఎమ్ రైటింగ్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ 70 స్క్వేర్ ప్లస్ 50 స్క్వేర్ ప్లస్ 2pq కాస్ టీటా. 2 ఇంటూ పీ వాల్యూ ఎంత అండి 70, క్యూ వాల్యూ వచ్చేసి 50 ఇంటూ టీటా వాల్యూ వచ్చేసి కాస్ 50 degrees. కాస్ 50 degrees. సో రిజల్టెంట్ వాల్యూస్ వచ్చేసి 70 స్క్వేర్ ప్లస్ 50 స్క్వేర్ ప్లస్ 2pq. 2pq అంటే మనకు ఫార్ములాలో 2pq ఉంటుంది కాబట్టి 70, 50 ఓకేనా, ఇంటూ కాస్ టీటా. టీటా వాల్యూ వచ్చేసి మనకి 50 degrees కాబట్టి ఆ టీటా వాల్యూస్ కూడా అక్కడ రాసేసాము. నౌ లెట్స్ సీ దిస్. ఇక్కడ ఏమవుతుందంటే 70 స్క్వేర్ విల్ బి 4900. సో ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4900 ప్లస్ 50 స్క్వేర్ ఇన్ ద సెన్స్ 2500 ప్లస్ 2pq. 2 into 70 into 50. So that will be 7000. Okay, 7000.
7,000 into cos 50. సో మీరు ఇదంతా మీ క్యాలిక్యులేషన్స్ ఎట్లాగో క్యాలిక్యులేటర్ అలౌడే కాబట్టి ఇంజనీరింగ్లో మీకు క్యాల్సీలో ఇదంతా టైప్ చేయండి. సో యూ విల్ గెట్ ద రిజల్టెంట్ ఫోర్స్. హౌ మచ్ యూ విల్ గెట్ 109.08 న్యూటన్స్. దిస్ ఈజ్ యువర్ రిజల్టెంట్ ఫోర్స్. ఇది మీ రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ ఈక్వల్ టు 109.08 న్యూటన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే, దీంట్లో మీరు క్యాల్సీ వాడుతుంటారు. క్యాల్సీ వాడినప్పుడు ఏంటంటే ఇట్లా మనకి లెఫ్ట్ నుంచి రైట్కి పోయే బదులు రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే మీకు ప్రాబ్లం అనేది మిస్టేక్ లేకుండా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4,900 కొట్టి ఇది కొట్టి ఇవన్నీ కొట్టే ద్వారా ఏమవుతుందంటే సమ్ వాల్యూస్ మే బీ చేంజ్. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి పోయిన తర్వాత కూడా ఏమవుతుందంటే యూ విల్ బీ హ్యావింగ్ సమ్ మిస్టేక్స్, అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటా ఉంటాయి. సో ఇట్స్ బెటర్ టు సాల్వ్ cos 50. ఈ వాల్యూ కొట్టేసుకున్న తర్వాత ఇంటూ చేసిన తర్వాత అడిషన్కి వెళ్ళి దాని తర్వాత యూ హ్యావ్ టు గో ఫర్ ద రూట్ ఆఫ్ దట్. సో యుల్ గెట్ దిస్. అండ్ ఇక్కడ మనకి న్యూటన్ అని ఎందుకు వచ్చింది, మనకి యూనిట్స్ వచ్చేసి మనకి న్యూటన్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ వాడు 50 న్యూటన్స్ 70 న్యూటన్స్ అన్నాడు కాబట్టి అవి రెండు న్యూటన్లో ఇచ్చాడు కాబట్టి మనం ఇది కూడా న్యూటన్లో వచ్చింది. రైట్, లెట్ us see one more problem. So two forces of magnitude 80 newtons and 60 newtons act at a point making an angle of 50 degrees. Find the magnitude and directions of the resultant forces and also find alpha. So this is your question. So let us see P equal to 80 newtons and Q equal to 60 న్యూటన్స్. పీ వాల్యూ క్యూ వాల్యూ క్వశ్చన్లో ఉన్నాయి అండ్ ఆల్సో టీటా వాల్యూ. టీటా ఈజ్ ఆల్సో దేర్ విచ్ ఈజ్ 50 degrees. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, రిజల్టెంట్ అనేది మనకు ఇవ్వలేదు అండ్ ఆల్ఫా వాల్యూ కూడా కనుక్కోమన్నాడు. సో రిజల్టెంట్ ఫార్ములా మనకు తెలుసు, ఆల్ఫా ఫార్ములా మనకు తెలుసు. సో వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు డ్రా ద డయాగ్రామ్ విల్ బి లైక్ దిస్. ఇది పీ ఫోర్సు, ఇది వచ్చేసి 80 న్యూటన్స్ అండ్ ఇది వచ్చేసి క్యూ ఫోర్సు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 60 న్యూటన్స్ అండ్ దిస్ యాంగిల్ టీటా ఇది వచ్చేసి 50 degrees. ఇక్కడ మనకి ఆర్ అనే రిజల్టెంట్ రావాలి. ఇక్కడ మనకి ఆర్ అనే రిజల్టెంట్ రావాలి, ఆల్ఫా అనే వాల్యూ రావాలి. రైట్, దిస్ ఈజ్ యువర్ డయాగ్రామ్. Now let us see the formula for the resultant force as we have seen in the previous problem also. R equal to square root of P square plus Q square plus 2PQ cos theta. Right? So what is P here? 80. So I am writing here R equal to square root of 80 square plus 60 square plus 2 into 80 into 60 into cos 50 degrees. P equal to 80 square, Q equal to 60 square, 2PQ cos theta. Right? Now let us see 80 square. What is 80 square? 80 square will be in your calculation 6,400. So I am writing here directly R equal to square root of 6,400 plus Q square. 60 square will be 3,600 plus 2 into PQ. P in the sense 80 into 60. 2 into 80 into 60. So this is 9,600. And next cos theta. Cos 50 value. Cos 50 value will be 0.642. మీ క్యాలిక్యులేటర్లో మీరు చేసుకుంటే వస్తుంది 0.642.
the value of cos theta will be 0.642, right? Now so this the formula. దీంట్లో మనం ఆల్రెడీ అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాము. సబ్స్టిట్యూట్ చేసి స్క్వేర్ వచ్చే ఆన్సర్స్ ఇవి. లెట్ us see if the final resultant here r equal to do all the sums and you will get 16170.761. 16170.761. So root of answer will be 127.164 newtons. This will be 127.164 newtons. Why we have written in newtons? Because this is in newtons. So that's why we got r equal to 127.164 newtons. Similarly, we have to find out the value of alpha. Alpha value anedi manaki ledu. So we have to find out the alpha value. Alpha value kuda manaki already we are having a formula, that is alpha equal to, what is the formula we are having? Tan inverse of q sin theta by p plus q cos theta. Now substitute the values to get the alpha values. Just simply I am substituting alpha equal to manaki tan inverse of q sin value. What is the value of q here? 60 newtons. 60 into sin 50 degrees divided by p value వచ్చేసి 80 plus 60 cos 50 degrees. ఎందుకంటే ఆ టీటా వాల్యూస్ వచ్చేసి ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి, సో ఐఎమ్ యూజింగ్ ద సేమ్ వాల్యూ, సేమ్ టీటా టు గెట్ ద ఆల్ఫా వాల్యూ. ఈ ఆల్ఫా వాల్యూ అనేది రిజల్టెంట్ నుంచి బేస్ అయి ఉండే యాంగిల్. ఈ టీటా వాల్యూ వచ్చేసి ఈ పీకి క్యూకి మధ్యలో ఏదైతే యాంగిల్ ఉందో దాన్ని మనము టీటా అని అంటాము. సో హియర్ ఆల్ఫా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 60 sin 50 by 80 plus 60 cos 30. నౌ ఇప్పుడు మనం మీ క్యాల్సియస్ తీసుకొని ఇవన్నీ దాంట్లో చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని ఏం చేయాలంటే మనం డిగ్రీలో కన్వర్ట్ చేసేసుకోవాలి. హౌ ఐల్ టెల్. సో లెట్ మీ ఫినిష్ దిస్. సో దిస్ ఈస్ 21 degrees 11 minutes 9 seconds. Alpha equal to 21 degrees 11 minutes 9 seconds. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు క్యాలిక్యులేటర్లో ఎట్లాగో మీకు అలౌడ్ కాబట్టి మీకు ట్యాన్ ఇన్వర్స్ కావాలి. ట్యాన్ ఇన్వర్స్ అనేది ఎలా వస్తుందంటే మీ క్యాల్సీలో షిఫ్ట్ బటన్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ట్యాన్ మీరు ప్రెస్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ట్యాన్ ఇన్వర్స్ అయిపోతుంది. ఓకే సరే, ట్యాన్ ఇన్వర్స్ అయిపోయింది. ఈ వాల్యూస్ అన్నీ మీరు క్యాల్సీలో చేసేస్తుంటారు. చేసేసిన తర్వాత మీకు డిగ్రీస్లలో రావాలి. డిగ్రీస్లలో రావాలంటే ఏం చేయాలంటే మీకు మోడ్ అనే అక్కడ ఆప్షన్ ఉంటుంది, డిగ్రీస్ అనే ఆప్షన్ ఉంటుంది మీ క్యాల్సీలో. మీరు ఆ డిగ్రీస్ అనే ఆప్షన్ నొక్కంగానే ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా డిగ్రీలోకి కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు మీకు డిగ్రీస్ మినిట్స్ సెకండ్స్లో చూపెడుతుంది ఆన్సర్. జనరల్గా మీకు ఫస్ట్ వచ్చిన ఆన్సర్ ఏమంటే నార్మల్గా ఇలా పాయింట్స్లో వస్తుంది అన్నట్టు. అప్పుడు ఏం చేయాలంటే మీకు అక్కడ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, డిగ్రీస్ బటన్ ఒకటి ఉంటుంది మీకు. మీరు దాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇట్ ఆటోమేటికలీ చేంజెస్ ఇంటూ దిస్ వాల్యూస్ 21 degrees 11 minutes 9 seconds. So this is your final answer. And let us see one more problem. అంటే ప్రతిసారి లెస్ దెన్ 50 degrees ఇస్తాడా అంటే లేదు. ప్రాబ్లమ్స్ అనేవి ఎలా అయినా ఉండొచ్చు. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూస్తాం. సో దాన్ని బట్టి మీకు రిజల్టెంట్ ఫోర్సెస్ అనేది మొత్తం కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది. వన్ మోర్ ప్రాబ్లం. 2 forces of magnitude 260 newtons and 180 newtons act at a point making an angle of 90 degrees. In the previous problem that was 50 degrees and here it is 90 degrees. Find the magnitude and the direction of the resultant forces. So let us solve this problem, right? So here what is the value of P? P equal to 260 newtons, Q equal to 180 newtons, and here theta value equal to 90 degrees. Theta is equal to 90 degrees. He is asking you to find out the resultant. Here R is equal to
question mark. You don't know R, you have to find out R. So let us see the diagram once. So this is P, this is 260 degrees, 260 newtons, and this is 180 newtons, because the angle is 90 degrees. 90 degrees undi kabatti you will get the diagram like this. He is asking you to find out the resultant force. Here R anedi kanukomannadu. So how to find out the R? By using the same formula, you have to substitute in it. So here R equal to formula P square plus Q square plus 2PQ cos theta. And let me substitute the values. R equal to square root of P square. What is P here? 260 square. 260 square plus 180 square plus 2 into 260 into 180. 260 into 180 into cos theta ante 90 degrees. Cos 90 degrees. So let us see 260 square. 260 square is 67,600. So R equal to square root of 67,600. Next 180 square. 180 square will be 32,400. So 32400. ఇక్కడ మనకి 2PQ కాస్ థీటా వాల్యూస్ కూడా రావాలి. కాకపోతే కాస్ 90 ఎంత అండి మనకి 0. సో 0 ఇంటూ సంథింగ్ 0. సో ప్లస్ 0. ఇక్కడ మనకు వాల్యూ ఏమి ఉండదు కాబట్టి ప్లస్ 0. రైట్. నెక్స్ట్ రూట్ ఆఫ్ దిస్ విల్ బి, and your final answer will be R equal to 316.22 newtons. So this is the case. 90 degrees ఇచ్చినప్పుడు ఎట్లా అంటే మనకి cos 90 0 అయిపోతుంది కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. సో వాల్యూ విల్ బి లైక్ దిస్, అంటే రెడ్యూస్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవాలి, ఇచ్చిన క్వశ్చన్లో టీటా వాల్యూ ఎంత ఇచ్చిండో చూసుకుంటే దాని ప్రకారంగా మనము ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ మోర్ మెథడ్. అండ్ ఇప్పటికీ చెప్తున్నాను, మనకి ఇక్కడ మనకి వాల్యూస్ న్యూటన్స్లో ఉంటే ఇక్కడ మనకి న్యూటన్స్లో వస్తుంది, కిలో న్యూటన్స్లో ఉంటే కిలో న్యూటన్స్లో వస్తుంది. ఎందుకంటే మనకి వాల్యూస్ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒకవేళ కిలో న్యూటన్స్ ఇచ్చినప్పుడు మనం న్యూటన్స్ అని తీసుకుంటే మన ప్రాబ్లం రాంగ్ కావచ్చు. సో దిస్ ద బేసిక్స్. మనం ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే నార్మల్గా మనకి అన్ని న్యూటన్స్ అనేది మనం అన్ని యూనిట్స్ అనేవి కరెక్ట్గా చెక్ చేసుకుంటూ పోవాలి, బికాస్ యూనిట్స్ విల్ బ్రింగ్ అస్ మార్క్స్. రైట్. థ్యాంక్ యూ.